బ్రేకింగ్ న్యూస్ గుడివాడలో 1వ వార్డులో హై వోల్టేజ్ టెన్షన్ నెలకొంది. గుడివాడ నాగవరపాడులో ఒకే సమయంలో వైసీపీ సభ, టీడీపీ ప్రచారం జరగబోతున్నాయి. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో నాగవరపాడు కే కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న సభలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొనబోతున్నారు. ఇక అదే సమయంలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలు ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ఎమ్మెల్యే వెలిగండ్ల రాము ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. రెండు పార్టీ వారు తారసపడే అవకాశం ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతోందో అనే టెన్షన్ నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. కృష్ణా జిల్లా గుడివాడలో ఒక్కసారిగా రాజకీయాలన్నీ కూడా వేడెక్కిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు ఒక్కరోజే ఇటు వైసీపీ, మరో పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఒకే ప్రదేశంలో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలోని సాయంత్రం 4 గంటలకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు 1వ వార్డులోని నాగవరపాడులోని సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెలిగండ్ల రాము నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకే ప్రదేశంలో ఉండటం, వైసీపీ కార్యక్రమం జరిగే కే కన్వెన్షన్ వెళ్లటానికి, దాంతో పాటు నాగవరపాడు సెంటర్ కు ఏకైక మార్గం ఇదే ప్రదేశం ఉన్న నేపథ్యంలోనే ఇదే సమయంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు టీడీపీ, జనసేన సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఈ ప్రాంతంలో ఎక్కువగా కనపడుతుంది. మరోపక్క పోటాపోటీగా ఫ్లెక్సీలు కూడా స్పష్టమైనగా మనకు కనపడుతున్నాయి. ఇటు వైసీపీ, దాంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఉన్న నేపథ్యంలోని ఏ పరిస్థితి జరగబోతుందనే దానిపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలీసులు మాత్రం భారీగా నిర్వహించారు. ఎందుకంటే ఇటీవల కాలంలోని మాజీ మంత్రి కొడాలి నాని పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేదు. అయితే ఇటీవల ఆయనకు బెయిల్ మంజూరు అయిన తర్వాత ప్రతి శనివారం పోలీస్ స్టేషన్, కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆయన సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోని ఈ సాగుతోనే ఆయన ఇటీవల గుడివాడికి వస్తూ ఉన్నారు. గుడివాడికి వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు తలపెట్టారు. ఈ రోజు ఉదయమే ఆయన గుడివాడికి చేరుకుని పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టిన తర్వాత ప్రస్తుతం ఈ కార్యక్రమంలోని పాల్గొన్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత, ఎందుకంటే కొడాలి నాని ఆరోగ్య సమస్యల నేపథ్యంలో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఒక రకంగా చూడాలంటే గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కావచ్చు, అరాచకాలకు సంబంధించి ప్రజలు కూడా కొడాలి నానిని దూరంగా పెడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఒక సింపతి ప్లాన్ గేమ్ లో భాగంగానే కొడాలి నాని ఇప్పుడు యాక్టివ్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్న నేపథ్యంలోని ప్రస్తుతం వైసీపీ, దాంతో పాటు టీడీపీకి సంబంధించిన ఒకే ప్రదేశంలోనే 2 కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది. పోటాపోటీగా ఫ్లెక్సీలతో పాటు ర్యాలీలు కూడా నిర్వహించబోతున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఎక్కడెక్కడ 2 పార్టీలకు సంబంధించిన శ్రేణులు ఎదురెదురుగా తారసపడకుండా పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత పొలిటికల్ వార్ ఇప్పుడు గుడివాడలో కనబడుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు టీడీపీ వరకే ఉండేది. అయితే వైసీపీకి సంబంధించి కొడాలి నాని కూడా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోని మరి కాసేపట్లోని 2 కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది.